అందరికీ క్రీస్తు యేసు నామములో సత్యవాక్యం అనే ఈ యూట్యూబ్ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. మీ ముందుకు రావాల్సిన ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు మా సహోదరుడు, మా ఆత్మీయుడు, మా ఆత్మీయ మిత్రుడు, మాతో జత పనివారు డేవిడ్ పిల్ల గారు మీకు ఛాలెంజ్ విసిరారు. కరోనా టైంలో నూనె డబ్బాలు అమ్ముకునే మీరు, స్వచ్ఛత వరాలు ఉన్నాయని చెప్పుకునే మీరు ఒకప్పుడు ఛాలెంజ్ చేసి డేవిడ్ పిల్ల గారు చెప్పారు, అప్పుడు రాలేదు. సో ఇప్పుడు నేను చెప్తున్నా, దామల రామప్రకాష్ అనే వ్యక్తి కరోనా నెట్టాగా మీరు స్వస్థపరచలేకపోయారు. కరోనా వచ్చిన వ్యక్తుల్ని అసలు ఎక్కడున్నారో తెలియదు, ఏడ దాక్కున్నారో తెలియదు, ఎవరికి కనపలేదు ఈ 9 నెలలు. ఇప్పుడు సెకండ్ వేవ్ కరోనా స్ట్రెయిన్ అనేది వచ్చింది. దాన్నంటే స్వస్థపరచలేకపోయారు. నేను మీకు అవకాశం ఇస్తున్నా, దీన్ని మీరు స్వస్థపరచండి. కరోనా స్ట్రెయిన్ 2.0 2.0 ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. మరి మీకు స్వస్థతలు ఉన్నాయి కదా, మాకంటే స్వస్థతలు లేవు. దేవుడి పాలన్నా ఏనాడో ఛాలెంజ్ చెప్పిండు, స్వస్థతలు లేవురా నాయన, స్వస్థతలు లేవు, మా వల్ల కాదు, మీరు చేయండి అని చెప్పిండు. అందరూ ఇంట్లో తలుపులు వేసుకొని గోళాలు పెట్టుకొని పడుకున్నారు ఇంట్లో ప్రశాంతంగా తినుకుంటూ. కన్నీటి ప్రార్థనలు, దొంగ ప్రార్థనలు చేశారు. మరి దొంగ ప్రార్థనలు ఎండిపోయినాయి. మరి ఎవరి మీద ఈ ప్రేమను ఒలకపోస్తున్నారు మీరు? నిజంగా మీ విశ్వాసాల మీద మీకు నిజమైన ప్రేమే ఉంటే, మీ విశ్వాసాలలో చాలా మందికి కరోనా వచ్చి ఉంటుంది కదా. సరే అది రాపని ఇప్పుడు కరోనా స్ట్రెయిన్ వచ్చింది కదా, మరి ఎక్కడికి పోయినాయి మీకు? అంటే మీ స్వస్థతలు మీ కుటుంబ సభ్యులకి పనిచేయవు, మీకు పనిచేయవు. ఒకప్పుడు కలవరి టెంపుల్ సతీష్ బాబు గారు, ఆయనకి బాడీ గార్డ్స్, సెక్యూరిటీ ఇంత ఉండగా దగ్గు తుమ్ములు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా మీరు కరోనా గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ అడ్మిట్ అవుతారు, చూపెట్టుకుంటారు. మరి మీకెందుకు పనిచేయట్లే ఆ నూనెలు? ఆ నూనె ఎందుకు పనిచేయట్లేదు? ఆ ఖర్చులో ఉన్న హీలింగ్ ఎందుకు పనిచేయట్లేదు మీకు? ఇది వీక్షకులు మీరు ఆలోచించాలా. ఒకళ్ళని కించపరచడం అనే ఉద్దేశం కాదు ఇది. అంటే మీరు నిజం తెలుసుకోవాలి అంతేగా. మాకు సతీష్ కుమార్ అనే వ్యక్తితో మాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఆయన ఒక సహోదరుడుగానే మేము భావిస్తున్నాం. మేము ఇప్పుడు ఆయనలాగా మేము చేయాలనుకుంటే మేము అంతకన్నా ఇప్పుడు అన్యులు ఉన్నారు చాలామంది డెహరా బాబాలు, అలాంటి బాబాలతో వీళ్ళంతే అనుకుంటాం మేము. ఎందుకంటే మారినంత వరకు అందరూ డెహరా బాబాలే. డెహరా బాబాకి ఏదైనా తేడా ఏంటంటే, డెహరా బాబా ఏం చేస్తాడు? బాబాలు 3 తెల్లవి రాసుకుంటారు నామాలు, విభూతి వేస్తాడు. ఈ సతీష్ కుమారు, శ్యామ్ కిషోరు, దహించు అగ్ని మినిస్ట్రీస్, థామసు, ఐజక్ పాలు, పి ఐజక్, రవి, వీళ్ళంతా ఏం చేస్తారు? వీళ్ళుగా కూడా నూనె రాస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, నోట్లో నూనె పోతున్నారు, నిద్ర చేసి ప్రార్థన చేస్తున్నారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇక మీకు వాళ్ళకి తేడా లేదు కదా. వాళ్ళని మారమని చెప్తున్నాం, మిమ్మల్ని మారమంటున్నాం. వాళ్ళైనా మారే అవకాశం ఉంది కానీ మీరు మాత్రం మారే అవకాశం లేదు. అంటే ఎందుకు ఈ పగతోనో లేదా ద్వేషంతోనో కక్షతోనో చెప్తున్న మాటలు కాదు, ప్రేమతో చెప్తున్నాం. మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లేదా మాకు అవకాశం ఇస్తారా మీతో మాట్లాడడానికి? డిబేట్కి వస్తారా? డిబేట్కి రారు, మమ్మల్ని రానేరు. ఆనాటి కాలంలో పరిచయ శాస్త్రంలాగా మీరు పరలోకం పోరు, పోయేవారిని పోనీయరు. ఇట్లా ఉంది మీ తంతు, మీ వ్యవహారం. ఇకనైనా మీరు మారండి. ఇక ఈ కరోనా స్ట్రెయిన్ సెకండ్ వేవ్ వచ్చింది, ఇకనైనా మీరు మారి మరి ఈ కరోనా స్ట్రెయిన్కి మీరు బలైపోతారో లేదా కరోనా స్ట్రెయిన్ మీరే స్వస్థపడతారో మీ విజ్ఞతకే దీన్ని నేను వదిలేస్తున్నాను. ఆలోచించుకోండి విజ్ఞులు. మీరు ఏమాత్రం ఇలాంటి బోధలకి, ఇలాంటి బోధకులకి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే సత్యమైనది అది చాలా లోతుగా ఉంది. దాన్ని పరిశీలన చేసేవారు కొద్దిమంది మాత్రమే బైబిల్ మనకు చెప్తుంది, మనకి ప్రసంగి 7:4. అంటే ఆ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం తప్పితే ఒకరిని కించపరచాలని కాదు, ఒకరిని విమర్శించాలని కాదు. ఇది విమర్శ కాదు. అంటే చాలా మంది దేవుడు పాలనే వ్యక్తి విమర్శిస్తుంటే ఇది విమర్శ కాదు. ఇది ఎట్లా విమర్శ అయితే? ఇది ఒకవేళ ఇది విమర్శ అయినా కూడా విమర్శలో 2 రకాలు ఉన్నాయి. సద్విమర్శ ఉంది, దుర్విమర్శ ఉంది. దుర్విమర్శ అంటే వ్యక్తిగతంగా పెట్టుకునేది, సద్విమర్శ అంటే బోధన మీద మేము పోరాడుతున్నాం, దీన్ని సరి చేసుకోండి. ఇది సద్విమర్శ అవుతుంది.
దీన్ని మీ విధంగా సద్విమర్శలాగా తీసుకోండి. దీన్ని ఇలా కాకుండా మీరు వ్యక్తిగతంగా కానీ ఇంకే రకంగా తీసుకున్నా కానీ మీరు పోయేది నరకానికే. సతీష్ కుమారు నరకానికే తీసుకెళ్తాడు, శ్యామ్ కుమారు నరకానికే తీసుకెళ్తాడు, పి ఐజాక్ నరకానికే తీసుకెళ్తాడు, దహించు అగ్ని అగ్గిబాబు నల్ల ద్వారా ఆయన నరకానికి తీసుకెళ్తారు. సో కాబట్టి విఘ్నులు మీరేం చేస్తారంటే వినండి, విని వాక్యాన్ని సత్యాన్ని మరి డేవిడ్ పాల్ అనే వ్యక్తి మరి ఈ విధంగా ఎందుకు చెప్తుండు, డేవిడ్ పాల్ బృందం మరి ఈ విధంగా చెబుతుంది, మరి డేవిడ్ పాల్ దగ్గర అనేకులు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళంతా ఈ విధంగా ఎందుకు చెప్తున్నారండి మీరు ఆలోచించండి. మీకు అవకాశం ఇస్తాం మేము కూడా, ఎందుకంటే మారాలని మేము కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మా సహోదరులే, మేము రక్షణలో ఉంటున్నాం, మీరు కూడా మేము అనుభవించి ఈ రక్షణ ఆనంద భాగ్యాన్ని మీరు కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డేవిడ్ పాల్ బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.